జప కుసుమ సంకాసం కాశ్యపేయం మహోద్యుతం తమోరిం సర్వభావగ్నం ప్రణతోష్మి దివాకరం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతే దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం తేదీ 8/3/2026 ఆదివారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 6:05 తిథి పంచమి రాత్రి 9:10 వరకు. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 1:31 వరకు. వర్జ్యం రాత్రి 7:45 నుండి 9:31 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి 5:18 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 6:26 నుండి 8:11 వరకు. నేటి విశేషం ఆదివారం సందర్భంగా సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. ప్రత్యేకించి సూర్యనారాయణమూర్తి ఆరాధన సూర్యోదయ పూర్వమే నిద్రలేచి స్నానాధికాలు ఆచరించి లేత కిరణాల్లో అంటే సూర్యోదయం జరుగుతున్నటువంటి సమయంలో 6:11 సూర్యోదయం జరుగుతుంది. కాబట్టి ఈ 6:06 మధ్యలో మీరు మేడ మీదకు వెళ్ళి ఆదిత్య హృదయం సూర్యాష్టకం వంటివి పారాయణం చేయటం వల్ల విశేషమైనటువంటి ఆరోగ్యం సిద్ధించుకునేందుకు చాలా చక్కనైనటువంటిదిగా దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే సూర్యనారాయణమూర్తి దేవాలయం దర్శనం చేయటం, సూర్యనారాయణమూర్తిని ఉద్దేశించి పూజాధికాలు మీరు నవగ్రహాల దేవాలయాల్లో ఉన్న దగ్గరలో సూర్యనారాయణమూర్తి గుడి లేకపోయినా సరే దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉన్నా కూడా ఆ నవగ్రహాల గుడికి వెళ్ళి సూర్యనారాయణమూర్తికి అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు సిద్ధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. బ్రాహ్మణోత్తములకి గోధుమలు సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైనటువంటి గోధుమలు దానంగా ఇవ్వటం వల్ల కూడా విశేషమైన ఫలితాలు సిద్ధించుకునే అవకాశం ఉంటుంది. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పొందితే అటు ఆరోగ్యంతో పాటు సూర్యనారాయణమూర్తిని గ్రహరాజు అంటారు. కాబట్టి రాజు అనుగ్రహం పొందితే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా మనకి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఇవాళ రోజు చేసేటువంటి దానాదికాలు ఏవేంటే ఉంటాయో సత్ఫలితాలు ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి వాటిని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయటం. ఆదివారం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా రాహుకాలం కూడా ఉన్నటువంటి సందర్భంగా ఈ రాహుకాల సమయంలో గనక రాహుగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు దుర్గాదేవి దేవాలయంలో అంటే పార్వతీదేవి గుళ్ళోని ఏదైనా శివాలయంలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గర రాహుకాల దీపం అని చెప్పి నిమ్మకాయలో దీపం పెట్టేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఆ విధంగా ఇవాటి రోజు రాహుకాల దీపాన్ని కూడా ఆచరించడం వలన అటు రాహు అనుగ్రహం కూడా పొందేందుకు గాను మొదలైన ఆచరించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అయితే సిద్ధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఆచరించడం రేపటి కాలమానంలో సోమవారం షష్ఠి సందర్భంగా చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. దత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500